సంక్రాంతికి భారీ చిత్రాలు థియేటర్స్ లోకి వచ్చాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చేది సమ్మర్ సీజన్. దీంతో సమ్మర్ కు ఏ సినిమాలు రానున్నాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఇప్పటి నుంచే సమ్మర్ కు తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ పోటీ పడుతున్నారు. ఒక్కొక్కరు రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరెవరు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు? సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడేదెవరు? లెట్స్ వాచ్. సమ్మర్ పోటీ అప్పుడే మొదలైంది. మార్చ్ 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. అనుకోవడమే కాదు, రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇటీవల పవన్ పాడిన పాటను రిలీజ్ చేశారు. మాట వినాలి అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. అయితే వీరమల్లు రిలీజ్ చేయాలనుకున్న మార్చ్ 28ని నితిన్ రాబిన్ హుడ్ మూవీని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. సో పవన్ వీరమల్లు రిలీజ్ అయితే అదే డేట్ కు పోటీగా నితిన్ సినిమాను రిలీజ్ చేయడు. అలాంటిది నితిన్ మార్చ్ 28న రాబిన్ హుడ్ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడంటే వీరమల్లు రావడం లేదని అర్థమవుతుంది. అయితే వీరమల్లుతో సమ్మర్ సినిమాలు స్టార్ట్ కావాలి కానీ ఊహించని విధంగా రాబిన్ హుడ్ తో స్టార్ట్ అవుతుంది. ఇక ఏప్రిల్లో వస్తున్న మూవీ జాక్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న జాక్ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. టిల్లు స్క్వేర్ తో సక్సెస్ సాధించి ఫుల్ ఫామ్ లో ఉండటంతో జాక్ మూవీపై మరింతగా క్రేజ్ పెరిగింది. ఇక అందం, అభినయం ఈ రెండున్న అతి కొద్ది మంది కథానాయికల్లో ఒకరు అనుష్క. ఇటీవల మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సక్సెస్ సాధించింది. తాజాగా అనుష్క లీడ్ రోల్ పోషిస్తున్న మూవీ ఘాటి. ఈ మూవీకి డైరెక్టర్ క్రిష్. గతంలో అనుష్క, క్రిష్ కలిసి వేదం సినిమా చేశారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో వస్తున్న మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో ఇంతకు ముందు ఎన్నడూ పోషించని పాత్రను అనుష్క పోషిస్తుంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఘాటి మూవీ ఇటు క్రిష్, అటు అనుష్క ఇద్దరికి కమర్షియల్ సక్సెస్ అందించడంతో పాటు మంచి పేరు తీసుకొస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ రాజాసాబ్. మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అయితే ఆ సినిమా చెప్పిన తేదీకి వచ్చేలా లేదు. అందుకే సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమా ఏప్రిల్ 10న వస్తున్నట్టుగా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 10న రాకపోతే రాజాసాబ్ ఎప్పుడు వస్తుందంటే మే నెలలో రావచ్చనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. గ్రాఫిక్స్ వర్క్ కోసం ఎక్కువ టైం పడుతుందని, అందుకే ఏప్రిల్లో రాజాసాబ్ థియేటర్స్ లోకి రావటం లేదని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. త్వరలో రాజాసాబ్ వచ్చేది ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు. ఇక తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ సినిమాను ఏప్రిల్ 18న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ కన్నప్ప. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపిస్తుండటం ఓ విశేషమైతే, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమా ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తుండటం మరో విశేషం. ఆల్రెడీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏప్రిల్ నెలలో షెడ్యూల్ అయిన సినిమాలివే. ఇందులోంచి కొన్ని తప్పుకోవచ్చు, కొన్ని కొత్త సినిమాలు యాడ్ అవ్వచ్చు. ఇక మే నెల విషయానికి వస్తే, నాని నటిస్తున్న మూవీ హిట్ 3. ఈ చిత్రాన్ని మే 1న రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. షూటింగ్ స్టార్ట్ చేయకుండానే మే 1న రిలీజ్ అని ప్రకటించారు. ఈ చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. హిట్ 2 సినిమాలు సక్సెస్ అవ్వడంతో హిట్ 3 పై పాజిటివ్ టాక్ ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ఠ్ డైరెక్టర్. యువి క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. సంక్రాంతికి విశ్వంభర సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలని విశ్వంభర తప్పుకుంది. ప్రస్తుతం మిగిలిన బ్యాలెన్స్ వర్క్ షూటింగ్ జరుపుకుంటుంది. చిరంజీవి కెరీర్ లో మరిచిపోలేని చిత్రాల్లో ఒకటి జగదేక వీరుడు, అతిలోక సుందరి. ఆ సినిమా మే 9న రిలీజ్ అయింది. ఇప్పుడు విశ్వంభర మూవీని కూడా అదే డేట్ కు రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న చిత్రాలు కుబేరా, కూలీ. ఈ 2 సినిమాల్లో ఒకటి సమ్మర్ కు రావటం ఖాయం. అయితే ఈ 2 సినిమాల్లో కుబేరా సమ్మర్ కు వస్తుందని టాక్.
కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కలిసి నటిస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేర చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ మరింత ఆసక్తిని పెంచేసింది. ఇలా దాదాపు ఓ 10 భారీ చిత్రాలు సమ్మర్ లో పోటీకి సై అంటున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ సమరంలో ఎవరు విజేతగా నిలుస్తారో, ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.